ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ ముగిసింది. కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం ప్రభాకర్ రావు, గండ్ర మోహన్ రావు హైకోర్టులో వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని కేటీఆర్ తరపు లాయర్లు అన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని అనేందుకు ఆధారాలు లేవని తెలిపారు. 14 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ప్రాథమిక విచారణ కూడా లేకుండా కేసు పెట్టారని కోర్టు దృష్టికి తెచ్చారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే కేటీఆర్పై కేసు పెట్టారని అన్నారు. ఈ కేసులో ఎన్నో తప్పులు కనిపిస్తున్నాయి. కార్ రేస్ నిర్వహణకు 2022 అక్టోబర్ 25న ఒప్పందం జరిగింది. సీజన్ 10 నిర్వహణకు స్పాన్సర్స్ వెనక్కి తగ్గారు. రేసు నిర్వహణలో ఇబ్బందుల నివారణకే ప్రభుత్వం రంగంలోకి దిగిందన్నారు. ఇబ్బందులు రాకూడదనే హెచ్ఎండిఏ చెల్లింపులు చేసిందని చెప్పారు. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు ప్రాథమిక విచారణ అవసరమని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పులను ఏసీబీ అధికారులు పట్టించుకోలేదన్నారు. ప్రజాప్రతినిధిపై కేసుకు ముందు ప్రాథమిక విచారణ చేయాలని చెప్పారు. 18న ఫిర్యాదు అందగానే 19న ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలిపారు. Worst case against me. You did not follow procedure. That is the worst case against me. That in 1 year and 2 months ago, you did not follow procedure when going through with this sponsorship event. That is the only charge. 1 year, 2 months later, after a delay of 14 months, an FIR is filed on the information is given on the 18th of December, 19th December, not even a preliminary inquiry after such an inordinate delay, FIR is registered. My lords, with great respect, it's our allegation that they've been looking for some way or the other as a means of political vendetta, personal vendetta, for various reasons to come against us. That's our very charge in our quashing petition. Please see, my lords, the worst case against me. You did not follow procedure. That is the worst case against me. That in 1 year and 2 months ago, you did not follow procedure when going through with this sponsorship event. That is the only charge. 1 year.